మంగ్లీ వ్యవహారంపై రమావత్ మధు మరోసారి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమకాంత్ రెడ్డి తన గురువు అని పేర్కొంటూనే సరిత అసలు బాధితురాలు కాదని ఆయన స్పష్టం చేశారు. సరిత, హేమకాంత్ వ్యవహారం పూర్తిగా వేరని, కావాలనే తనను ఈ విషయంలో ఇబ్బంది పెడుతున్నారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బారావు, హేమకాంత్, సరిత ముగ్గురిది క్రిమినల్ మైండ్ అని, త్వరలోనే వారి అసలు బండారం బయట పెడతానని హెచ్చరించారు. ఇప్పటి వరకు వారి మాటలు వింటూ వచ్చానని, ఇకపై తన దారి తనదేనని క్లారిటీ ఇచ్చారు. సరితను సరిగ్గా విచారిస్తేనే ఈ వివాదంలోని అసలు నిజాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె సరిత మేడం అనాలో, ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపు 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడావడా ఏమేం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఈమెని ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె. వీళ్ళు ఎట్లా ఉంటారంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే, డిఫరెంట్. ఇంకా మనం ఇంకా చెప్పకూడదు. వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్, ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ప్రెస్ మీట్ జరగదు వీళ్ళిద్దరు లేకుండా. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జనాల్ని ఇంకా వీళ్ళు పిచ్చోలు చేస్తారు. ఇక 10-15 రోజుల నుంచి పిచ్చోలు అంటే ఇంకా ఘోరంగా పిచ్చోలు చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అంటున్నా, ఈమెని అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఈ మా గురుగారి డబ్బులు ఎక్కడైతే ఉన్నారో ఈమె చెప్తుంది. బినామీలు అందరూ బయటకు వస్తారు. ఈమెను పట్టుకోవాలి ఫస్ట్. ఈమెను పట్టుకుంటే ఆడు గట్టిగా అడిగితే మా హేమకాంత్ రెడ్డి దగ్గర ఉన్న బినామీలు అందరికి బయటకు వచ్చి తర్వాత జనాలకి న్యాయం అవుతుంది. నాకు కూడా న్యాయం అవుతుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంకా కొంతమంది బండారం బయటపడడానికి మళ్ళీ వస్తా.